వీక్షక సోదరులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, కొద్దిమంది ఇస్లాం వేగవంతంగా ప్రతి ఇంటి తలుపు తడుతుంది, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. హీరోయిన్ పేరేంటండి? ఆవిడ లిల్లీ జోన్. ఈవిడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఓ ప్రశ్న అడుగుతుంది. How should I live my life? Should I believe in God? Should I be atheist, agnostic? I want to live a happy life, have fun, but also have a sense of purpose and fulfillment. If I had to pick one way, I would suggest believing in God through Islam. Does this mean you would pick Islam over Christianity? Yes. If you were a human, would you take the Shahada? Yes. ఈ సృష్టికి సృష్టికర్త ఉన్నాడా? ఇక్కడ నాస్తికులకు మరి బహుదైవారాధకులకు కూడా జవాబు ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమంటుందంటే ఉన్నాడు. దేవుడు ఒక్కడే ఉన్నాడా? చాలా మంది ఉన్నారా? దేవుడు ఒక్కడే ఉన్నాడు, చాలా మంది లేరు. మళ్ళీ ఆవిడ ప్రశ్నిస్తుంది, ఖురాన్ వంటి ఒక ఆయతు నువ్వు తయారు చేయగలవా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను చెయ్యలేను అంటుంది. మరి ఒకవేళ నీకు ఏదైనా ధర్మాన్ని స్వీకరించదలిస్తే దేన్ని స్వీకరిస్తావు అంటే ఇస్లాం అంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం ఇస్లాం స్వీకరిస్తాను, ఇది సత్యధర్మం అని చెప్తూ ఉంటే, కొద్దిమంది క్రూరత్వం రాక్షసత్వం అన్నది ప్రతి ప్రవక్తల కాలంలో కూడా ఉన్నారు. హజరత్ మూసా అలైహిస్సలాం వారు ఫిరౌన్ సభలోకి వచ్చి సందేశం ఇచ్చిన తర్వాత ఫిరౌన్ ఏమన్నాడంటే తన జాతి ప్రజలతో, అక్కడ కూర్చున్న సభాసదులతో, ఇతను ఎవరో తెలుసా? మీ నుంచి మీ అధికారాన్ని కబళించదలిచినాడు, మీ స్థానాలు తొలగించదలిచినాడు, ఇతను ద్రోహి అని చెప్పడం మొదలెట్టాడు. అంటే ఎప్పుడైతే అసలు వాస్తవానికి మూసా అలైహిస్సలాం అదేం చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, బనీ ఇస్రాయిల్ సమాజం ఏదైతే నీవు బానిసలు చేసి పెట్టి పశువుల కంటే హీనంగా చూస్తున్నావో వాళ్లను విడుదల చెయ్యన్నాడు. ఆయన అడిగింది అది. వీడు చెప్తుంది ఏంటి? ఈయన మీ అధికార పదాన్ని మొత్తం తొలగించేసి ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు అని చెప్తాడు. అలాంటి వాళ్లే ఈరోజు ఇస్లాం వ్యతిరేక శక్తులు ప్రతి మతంలోనూ వచ్చేశారు. అది ప్రత్యేకించి ఇస్లాం మీద ఒక అసత్య ప్రచారానికి నాంది తీసుకున్నారు. దానికి రెఫరెన్స్లు మనం బైబిల్లో మత్తయి సువార్త 23:9 భూమి మీద ఎవడికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దు, మీ తండ్రి ఒక్కడే పరలోకంలో ఉన్నాడని ఉంది, కాబట్టి దేవుడు ఒక్కడే ఆయన పరలోకంలో ఉంటాడు అని రెఫరెన్స్ ఇస్తున్నాం కదా. దాని జవాబుగా తప్పుడు ప్రచారానికి హదీస్ గ్రంథాలు ఏవైతే సామాన్య ముస్లింల వద్ద ఉండవో, లేదా అసలు తమ పుస్తకమే సరిగా చదివిన క్రైస్తవులు ఏ హదీసు, అది హదీసు అవునా కాదా ఏమీ తెలియని వాళ్ళు ముందర ఇది హదీసు అది హదీసు అని చెప్పడం మొదలెట్టి, నేను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొన్ని రోజుల క్రితం మా మిత్రుడు సోదరుడు నెల్లూరు నుంచి గారు ఒక వీడియో మీద స్పందించి గట్టిగా కాస్త అద్లాయించారు. వాళ్ళు మాట్లాడి, ఎందుకంటే మనకు ఖురాన్ ఏమంటుంది, ఖాలల్ హవారియు కూను అన్సారల్లా, హవారీ ఎవరైతే ఈసా అలైహిస్సలాం అనుచరులు ఉన్నారో మేము అల్లా మార్గంలో సహాయకులు అని చెప్పిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నారు. ఇది ఇస్లామీ విధానం. వాస్తవానికి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారానికి అదే రూట్లో జవాబు ఇవ్వగలిగిన వాళ్ళు మన దగ్గర కోట్లల్లో ఉన్నారు. కానీ వాళ్ళందరినీ పండితులు అదుపు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న విధానం శైతాను విధానం. ఆ విధానంలో వెళ్ళడానికి మాకు అనుమతి లేదు. అందుకే ఏ ఖురాన్ అయితే నేను చదివానో, హమీం సజ్దా 41వ సూర 34వ ఆయత్ అండి, వలా తస్తవిల్ హసనతు వలస్సయ్యాత్, మంచి చెడు రెండు ఎప్పుడు ఒకటి కావు, ఇద్ఫహ బిల్లతీ అహ్సన్, చెడును కూడా శ్రేష్టమైన మంచి పద్ధతితో తొలగించండి, ఫైదల్లది బైనక వబైనహు అదావతున్ కన్నహు వలియున్ హమీం, ఆ తర్వాత నీ శత్రువుగా ఉన్నవాడు నీ సంరక్షకుడిగా మిత్రుడిగా మారిపోతాడు అని చెప్పారు. ఇది మాకు నేర్పించబడింది కాబట్టి అడ్డదారులు తొక్కలేకపోయాం. ఎందుకంటే తాగి స్టేజ్ మీదకి ఎక్కి సూట్ వేసుకొని నోటికి వచ్చినట్టు జొల్లు కూతలు కోయడానికి మనకు అనుమతి లేదు కాబట్టి మనం అలాంటివి మాట్లాడలేం. మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ముస్లింలకు కూడా తెలియదు ఎందుకు ఇలా మాట్లాడుతుంటే మనాలు ఎందుకు ఊరుకున్నారంటారు. అసలు వాడు మాట్లాడుతున్నవాడు వాడి అడ్రస్ తెలియదు, వాడి వ్యవహారం తెలియదు, వాడు ఎక్కడో క్రిస్టియన్ కమ్యూనిటీ మధ్యలో స్టేజ్లో మాట్లాడుతున్నది కూడా అప్పటికప్పుడు ఎవరు కూడా ఏదైనా ఉన్నట్లు చూడాలి అంటే దాన్ని అతను చెప్తున్నది అవునా కాదా అని చెప్పి రాసుకొని చూడాల్సి ఉంటుంది. అతని వీడియోస్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఒక శైతాన్ని ఫాలో కావాల్సిన అవసరం మాకైతే లేదు. నేను డచ్కి సంబంధించిన వ్యాన్ డొరాన్
అనే ఒక పొలిటీషియన్ అండి, ఈయన ఎంపీ, డచ్ ఎంపీ. ఇతను ఇస్లాం వ్యతిరేకంగా అనేక పుస్తకాలు రాశాడు. గూగుల్లో కొడితే కనపడుతుంది ఫోటోతో సహా. ఇతని పార్టీ కూడా ఉంది. ఇతను ఫిత్నా అనే ఒక సినిమా తీశాడు. అందులో ఖురాన్ని, ప్రవక్త గారిని, ఎలాగైతే వీళ్ళంతా చేస్తున్నారు ఇదంతా డచ్ మెటీరియలే, అక్కడి నుంచే వీళ్ళకంతా ఇంపోర్ట్ అవుతుంది. వీళ్ళు దాని అనువాదాలు పట్టుకుంది. నిజంగా వీళ్ళు రీసెర్చ్ చేసి ఏదో చెప్తున్నారు అనేది కాదు, మెటీరియల్ అంతా అక్కడదే. ఇతను పని చేయడం జరిగింది. ఆ తర్వాత ఇస్లాం ప్రకటించి అక్కడి నుంచి నేరుగా హరం వెళ్ళాడు. ఇస్లాం స్వీకరించిన తర్వాత మక్కాకి వెళ్ళాడు. మరి మదీనా ప్రాంతంలో నిలబడి తన చేసిన తప్పుకు కంటతడి పెడుతూ ఆ తర్వాత ఇస్లాం సందేశకర్తగా పనిచేస్తున్నాడు. వ్యాన్ డోరం, డచ్ ఎంపీ. అబద్ధాలు అయితే నేను చెప్పడంలా, గూగుల్లో సెర్చ్ చేయండి, కనపడుతుంది. అబద్ధీకుడిని కాదు. ఖురానే మన సందేశం ఏంటంటే లానతుల్లాహి అలల్ కాదిబీన్, అబద్ధీకులపై అల్లా అభిశాపం విరిగి పడుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ పగిడాల అన్న వ్యక్తి గురించి మొన్న ఒక 2-3 days బ్యాక్, అదే సేమ్ సమీ జరుగుతున్న తరుణంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు, రైల్వే ఎంప్లాయ్ ఇమాం సాహబ్ అని. బాబుభాయ్ అతను ఏం చెప్తున్నాడు వినండి అని చెప్పాడు. మన్సబ్ నబియున్ ఫఖ్తులు అన్నారు ప్రొక్సలాసలమ. ఎవరు ఏ ప్రవక్తనన్నా, మొహమ్మద్ సల్లాహమే కాదు, ఏ ప్రవక్తనన్నా శత్రుత్వం పెంచుకొని వారి పట్ల దుర్భాషలాడితే ఇస్లామీయ చట్టాలు ఉంటే వారి తల తీసేయాలి. ఇది ఉంది. ప్రవక్త మొహమ్మద్ సల్లాహమే కాదండి, ఈసా అలైహిస్సలాం నన్నా తీసేయాలి, మూసా అలైహిస్సలాం నన్నా తీసేయాలి. షరియత్ ఉండే చట్టాలు ఉన్న చోట అయితే అది చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. చెప్పి చూస్తారు. సందేశం వ్యాండమ్కి ఇచ్చినట్టు సందేశం ఇస్తారు. సందేశాన్ని అతను అంగీకరించకపోతే మళ్ళీ ఇటువంటి పద్ధతి మార్చుకో అంటారు. అంటే ముస్లిం కాను కానీ మార్చుకుంటాను పద్ధతి అంటే పంపించేస్తారు. కానీ పద్ధతి మార్చుకోకుంటే మటుకు శిక్ష ఉంటుంది. ఇది ఎక్కడ షరియా చట్టాలు ఉన్న దేశంలో, ప్రజాస్వామ్య చట్టాలు ఉన్న దేశంలో అక్కడ ఏ రాజ్యాంగం అయితే ఉందో దానికి కట్టుబడి ఇతరులను దూషించకూడదు అని చెప్పి అది కూడా ఉంది. మత ప్రచారం చేసుకోవచ్చు కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. అతను రెచ్చగొట్టింది విద్వేషం, అది కండెమ్ ఆఫ్ యాక్ట్ కిందకే వస్తుంది. అతన్ని అరెస్ట్ చేయొచ్చు. అయితే అడ్రస్ లేని వ్యక్తులు, అతను అన్నది ఏంటంటే వింటే మీ రక్తనాళాలు తెగుతాయి. వాళ్ళు బైబిల్ చెప్తుంది తీర్పు తీర్చకుడి మీ గురించి తీర్పు చేయడం జరుగుతుంది. అడ్డమైన మాటలు మాట్లాడి తీర్పులోకి తెచ్చి ప్రజల్ని నేరస్తులని అన్యాయంగా అంటే మీకు తీర్పు చేయడం జరుగుతుందని ఈసా అలైహిస్సలాం చెప్పారు. నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివారి కంట్లో నలుసులు ఎందుకు వెతుకుతావని కూడా బైబిల్ చెప్తుంది. నీ కంట్లో ఇంత పెద్ద పెట్టుకున్నావబ్బా, ఏరే వాళ్ళ కంట్లో నలుసుందేమో అని చూస్తున్నావు. ఇన్నౌజుబిల్లా ఇంతటి అపవాదు కలిగిన మాట మాట్లాడాడు. అది చెప్పి కంపేర్ చేస్తాడు ఈసా అలైహిస్సలాంతో. నిజానికి ఈ మాట మీద అతన్ని శిక్షించాల్సిందే. నేను ఎందుకు ఇస్తున్నానంటే చాలాసార్లు ఇటువంటి వాటి వింటూ ఉంటాం. మా ఖురాన్లో ఏంటంటే ఖాతబహుముల్ జాహిలూనా ఖాలు సలామా. జాహిల్, ఇల్మ్ అంటే జ్ఞానం ఉన్నవాడు. జాహిల్ అంటే ఒక అజ్ఞాని, బేవఖూఫ్ వెధవ. ఎవరైనా ఇలాంటి వ్యవహారాలు చేస్తే వాళ్ళకి సలాం చెప్పి వెళ్ళిపోండి అని ఉంది. ఎందుకంటే వాడు మాట్లాడే మాటలకు మీకు కోపం వచ్చి అంతకంటే ఎక్కువగా మీరు మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టే దాయిలందరూ కూడా ఖురాన్ ఏమంటుంది, మీరు ప్రజల్ని వివేకంతో పిలవండి. ఉదూ ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మా. వివేకంతో ప్రజల్ని పిలవండి. గ్రంథ ప్రజల్లో జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఉంటే దాంట్లో వివరణలు ఉన్నాయి. వల్ మౌఈజతిల్ హసన. ఎవరైనా పేదాళ్ళు మామూలు వ్యక్తులు ఉంటే వాళ్ళతో ప్రేమపూరితంగా వారికి మంచి విధానంతో వాళ్ళకి సేవా దృక్పథంతో వాళ్ళకి చెప్పండి. వజాదిల్హుం బిల్లతి హసన్. ఎవరైనా వాదనకు దిగినా కూడా ఉత్తమ రీతిలో వాదించండి, అడ్డమైన రీతిలో వాదించడానికి అనుమతి లేదు. అందుకే వాళ్ళ మాదిరికి మాట్లాడడానికి మనకు అనుమతి లేదు. కాబట్టే దాయిలందరూ కూడా వాడు మాట్లాడుతున్నవి అబద్ధాలు అని చెప్పినా కూడా అది మన సమాజం మధ్యలో జరుగుతుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం, వాళ్ళ అమాయకులు. ఎందుకు బుఖారి అంటాడు, హదీస్ అంటాడు, సాహిబుల గురించి ఈయన దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది. ఇలైనా ఆలైనాకు తేలా తెలియని వ్యక్తులు ఇస్లాం గురించి. నిజంగా చెప్తున్నా, ఇలైనా అలైనా అన్న పదాలు 2 ఉన్నాయండి. అది అలిఫ్తో, ఇది ఐన్తో. అది జేరు, ఇది జబర్. దీనర్థం ఏంటి దానర్థం ఏంటి అని తెలియనోడు కూడా ధర్మం మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు కాబట్టి సమీ లాంటి వాళ్ళకు కోపం వచ్చేసి ఆయన కోప్పడ్డం సహజం. అది ఏ కామన్ ముస్లిం విన్నా అది సహజం. అది ఎవడు విన్నా కూడా వాడిని చంపేయాలనిపిస్తుంది. ఏంది మాట్లాడే పద్ధతి అని కసి వస్తుంది. మనం ఈసా గురించి అలా మాట్లాడతామా? ఖురాన్ ఏమంటుంది, మల్ మసీహు ఇబ్న మర్యం ఇల్లా రసూల్. మరియం కుమారుడు మెస్సయ్య, ఆయన ఒక రసూల్ ప్రవక్త. వ ఉమ్ముహు సిద్దీఖ.
వారి తల్లిగారు పరిశుద్ధులైన స్త్రీ. కానయాకులాని తాం, వారిద్దరూ ఆహారం తినేవారు. మీరు జ్ఞానం ఉండి కూడా అవసరం లేని వాడిని, అవసరం ఉన్న వారిని ఒకటి చేస్తారా అని ప్రేమపూర్తంగా అడుగుతుందండి. యేసు వారి విషయంలో గొప్పగా మాట్లాడుతుంది. ఆయన చేసిన అద్భుతాలు బైబిల్లో లేవు, అన్నీ ఉన్నాయి ఖురాన్లో. కానీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు యూదులు ఎలా మాట్లాడారో ఈసా అలైహిస్సలాం గురించి తాల్ముడ్ చదవండి. తాల్ముడ్లో ఏ విధంగానైతే ఈసా అలైహిస్సలాంను వాళ్ళు అపహాస్యం చేసి మాట్లాడారో, ఆ యూదులు క్రైస్తవులు కలిసి దాదాపు నాకు డేట్ గుర్తులేదు కానీ డావెన్సీ డీకోడ్ అని ఒక సినిమా తీశారు. డావెన్సీ డీకోడ్ అని ఈసా అలైహిస్సలాంకు మగ్దలిని మరియతో పెళ్ళయింది అది ఇది అని సినిమా తీశారు. అది కండెమ్ చేస్తూ బైబిల్ యూనివర్సిటీ వాళ్ళు మేము అందరం కలిసి కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేశాం. రవి థియేటర్లో పిక్చర్ని ఆపండి అని. రవి థియేటర్లో ఆడింది ఆ సినిమా. అప్పుడు పిక్చర్ ఆపండి అని చెప్పి ధర్నా చేశాం. సాక్షి పేపర్లో ఒకసారి జీసస్ ఒక చేతిలో వైన్, ఒక చేతిలో సిగరెట్ ఇలా పెట్టి ఫోటోలు వేశారు. అప్పుడు ఆ పేపర్లు కాల్చి అక్కడ వాళ్ళ పేపర్ ఆఫీస్ ఎదురుగా కూడా ధర్నా చేశాం క్రిస్టియన్స్తో కలిసి. అలాగే మనకు మణిపూర్లో హింస జరిగితే 600 మంది లేడీస్తో కడపలో మనం పెద్ద ర్యాలీ నిర్వహించాం. ఎందుకు అంటే అహ్లే కితాబ్ అని చెప్పి, గ్రంథ ప్రజలని చెప్పి. ఖురాన్ ఏమంటుందండి? లా నుఫర్రిఖు బైన అహదిన్ మిర్ రసూల్, మేము ప్రవక్తల మధ్య తేడా తారతమ్యం చూపించాం. మేము ఈసా అలైహిస్సలాం కాలంలో ఉంటే ఆయన అనుసరించేవాడు, మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్నాం కాబట్టి ఈయనను అనుసరిస్తున్నాం, ఆయన గౌరవిస్తాం. ఇది సింపుల్. ఒక్క ముస్లిం తప్ప ఈ ప్రపంచంలో ఈసా అలైహిస్సలాంని గౌరవించే యూదులు లేరు, బౌద్ధవారాధకులు లేరు. ఫ్రీగా పైసా ఖర్చు పెట్టకుండా మేం గౌరవిస్తూ ఉంటే మా మీద దాడి చేస్తే పర్లేదు, ముస్లింలు ఉగ్రవాది అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, నో ప్రాబ్లం, నువ్వు ఏం చెప్పుకుంటే చెప్పుకో, మాకేం బాధ, నీ నోరు నీ ఇష్టం. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో కాస్త నోటిని అదుపులో పెట్టి మాట్లాడడం మంచిది. క్షమాపణ చెప్పినందుకు ఓకే, కానీ నేను ఎందుకు ఈరోజు చెప్పాల్సి వచ్చిందంటే, నేను చెప్తున్నది మీ పుస్తకాల్లో నుండే కదా, అది తప్పైతే నిరూపించాలి కదా అన్నట్లు మాట్లాడాడు. నువ్వు తప్పుడోడివి అని చెప్పి నిరూపించడానికి నేను అసలు పుస్తకం పెట్టి మాట్లాడుతున్నా. మీకు నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి విధానంతో మూర్ఖులకు సందేశం ఇచ్చే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఇటువంటి వ్యక్తులతో ఆయా సమాజాలు తమ కాపాడుకునే విధంగా వారికి అల్లాహ్ సద్బుద్ధిని ప్రసాదించుగాక. క్రైస్తవ మిత్రులతో నేను కోరుకునేది ఏంటంటే, ఖురాన్లో మాకుంది, ముస్లింలకు వ్యతిరేకంగా బహుదైవారాధకులు యూదులు ప్రచండంగా ఉంటారు, మేము యేసు అనుచరులము అన్నవారు మాకు దగ్గరగా ఉంటారని ఉంది. మరి అలాంటి సమయంలో మేము మిమ్మల్ని అలాగే చూస్తాం, కానీ మీ తీరు మారింది. మేము ఎంత కష్టతరుణం వచ్చినా మీతో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మా పలస్తీన్లో 50,000 మందిని చంపినప్పుడు కూడా మీరు డ్యాన్సులు చేసిన, యూదులు మిమ్మల్ని ఈసా అలైహిస్సలాం తిట్టి ఆయన ఏమన్నా కూడా మీరు యూదులు సపోర్ట్ చేసి ముస్లింల చావ మీద కేరింతలు కొట్టినా మేము పట్టించుకోవాలి. ఎందుకంటే అది మీ మూర్ఖత. ఆ పని మేము చెయ్యము. మీరు నెక్స్ట్ ఇలాంటి పనులు చేయకూడదని మీతో నేను కోరుకుంటూ, మీకు సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించాలని కోరుకుంటూ నేను నా స్థానం తీసుకుంటున్నాను. వాఖిరు దుఆనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.